వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మనం ప్రోమో గురించి చూస్తే, ఈరోజు ప్రేరణ వచ్చి మన తనుజని సెలెక్షన్ చేయడము, తనతో ఆడడము, దాని గురించి ఒక డిస్కషన్ చేసుకుందాం మనం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రెజర్లో ఉంటారు. ఎవరు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్న ప్రెజరు అంత ఇంత కాదు. ఎంతమంది చెప్పినా అది బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఆ విషయము. అక్కడ లోపల ఉన్న వాళ్ళకి, ఆ వాతావరణంలో ఉంటున్న వాళ్ళకి డైలీ వాళ్ళకున్న గొడవలు కానీ, వాళ్ళలో వాళ్ళు పడే విధానం కానీ చెప్పుకుంటే ఇలా చాలా ఉంటుంది. కాకపోతే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అది గమనించాల్సిన పని వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోయి వాళ్ళు గెలవడం అనేది వాళ్ళకి పెద్ద కిరీటాలు ఎవ్వడు పెట్టడు. గెలిచినా కిరీటం పెట్టడు, ఓడిపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఏది పీకోరు. ఇంతకుముందు సీజన్లో ఇలా లేదు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు సీజన్లో ఎలా ఉందంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళని సపోర్ట్ చేయాలనే వాళ్ళనే సెలెక్షన్ చేసుకుంటారు అన్నమాట. మేము ఇంతకుముందు సీజన్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ సీజన్లో వీళ్ళు చేస్తున్న పని కరెక్టేనా లేదు, అబ్బా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, గెలవాలి అనేది కొంతమంది అలా కూడా అనుకుంటారు. కాకపోతే నువ్వు ఎలాగన్నా అనుకో, నువ్వు వచ్చిన పని ఏమి, నిన్ను రప్పించడానికి కారణం ఏమి? నువ్వు హౌస్లోకి వచ్చి ఎవరికి నీ సపోర్ట్ చేస్తున్నావు, ఎవరిని నువ్వు కంటెండర్గా గెలిపించాలనుకుంటున్నావు, అలా పిలుచుకుంటారు తప్ప మీరు ఏదో వచ్చి మీరు ప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటారు అలా ఎవరైనా అంటారా? అలాగని అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఆడలేకనా? అర్జున్ వచ్చినాడు ఇంతకుముందు కొన్ని సీజన్లలో, ఆయన ఎలా ఉన్నాడు ఆయన, కానీ ఇంకా చాలామంది వచ్చినారు, గుర్తులేదు కానీ ఖచ్చితంగా చాలామంది వచ్చి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వారిని గెలిపించిపోవడం అనేది ఒక పద్ధతి, లేదంటే వాళ్ళకు ఒక న్యాయం అది. యాక్చువల్గా అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో చూస్తే కూడా అది మిస్ అయింది అనిపిస్తుంది. కొంతమంది ప్రియా జైన్ మాత్రం జెన్యూన్గా ఆడింది, ఆమె కావాలని స్లో చేసింది ఆమె అని కొంతమంది చెప్తున్నారు. 3-4 కాడ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు యాక్టింగ్ చేసి ఆమె కావాలని చేస్తుంది అని అంటున్నారు. అది ఎవరైనా కావచ్చు, ఆపోజిట్ పర్సన్ ఎవరు కంటెంట్ అంటే ఎవరు చేయాలనుకున్నా కానీ అదే కరెక్ట్ అని నా ఉద్దేశం అనిపిస్తుంది. నాలాగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అరే లేదు అలా చేయడం తప్పు అనేటంటే వాళ్ళు కామెంట్ పెట్టండి, నో ప్రాబ్లం. అలాగే తర్వాత వచ్చిన అశ్వత్థామ 2.0 చూస్తే తను చేసిన పని కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అది భరణి కావచ్చు, సుమన్ శెట్టి అయినా పర్లేదు, నీకు కావాలనుకొని నువ్వు సుమన్ శెట్టిని ఎంచుకున్నా నేను బాధపడను. ఎందుకంటే అతను చేత కాదు పాప మాయకుడు, తనని ఎంచుకున్నా. లేదంటే ఇంకంతకన్నా వీక్ ఎవరున్నారు హౌస్లో, అందరూ పర్లేదు అనిపిస్తుంది. ఒకవేళ మన రీతుని ఎంచుకున్నా, పవన్ ఎంచుకున్నా, ఎవరినన్నా తీసుకో, నువ్వు సపోర్ట్ చేసేకి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ అనమాట. అలా కాకుండా మీరేదో ప్రూవ్ చేసుకోవాలని మీరు గెలవడానికి వచ్చి వాళ్ళని ఏదో ఓడించి ఆ ఆనందం పొందడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నాలాగా చాలామంది అంటున్నారు, కానీ ఎంత చెప్పుకున్నా కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు చేసినా తప్పే. ఈరోజు జరిగిన అశ్వత్థామ 2.0 చేసింది కూడా రాంగే. కాకపోతే దీనివల్ల తనకి సింపతి వస్తుంది, దానివల్ల ఇంకా ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందేమో కానీ ఆయన బాధపడుతుంటే అలాగే అనిపిస్తుంది. రేపు ఈరోజు జరగబోయే ప్రేరణ కూడా అలాగే చేసింది. మన తనుజ అని కూడా అలాగే తను ఏదో చిన్న మిస్ అయ్యి ఓడిపోవడం జరిగింది అని చెప్తున్నారు ఆల్రెడీ లీగ్ రాజులు. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అలాంటప్పుడు మీరు రావడం ఎందుకు, సెలక్షన్ చేసుకోవడం ఎందుకు, ఓడించడానికే రావడానికి ఎందుకు రావాలి? వీళ్ళకైతే ఆ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఉంటుంది. వీళ్ళకేం ప్రెజర్ ఉంటుంది? దానివల్ల గెలిచినా వీళ్ళకి ఫరక్ లేదు, ఓడిపోయినా ఫరక్ లేదు వచ్చిన వాళ్ళకి. నిజమా కాదా? నాకైతే ఈ విషయంలో మాత్రం కొంచెం ఎందుకో మరి మంచిది కాదేమో అలా చేయడము. మీరు వచ్చిండేది ఎందుకు? ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయడానికన్నా రావాలి, లేదంటే నీకు ఛాన్స్ రాని వాళ్ళకు సపోర్ట్ చేయాలి, లేదంటే నీకు నచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయండి. అంతేగాని వచ్చి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను నా ఉద్దేశం. ఇంకా ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా 3 ఉన్నారు ఇంకా ఈరోజు. ఆ 3 ఎలా చేస్తారో
చూద్దాం. ఈ ప్రోమోలో చూసిందైతే మనము ప్రేరణ అలాగే మన తనూజ చాలా కష్టపడి బాగా ఆడినారు. ఆ తాళ్ళ మీద వెళ్ళి బాల్స్ వేయడము అవంతా చూస్తున్నాం మనం. కాకపోతే ఇంక నెక్స్ట్ ఏమేమి గేమ్ పెడతారో తెలియదు కదా. వాళ్ళు ఎలా ఆడతారు? వాళ్ళన్నా సింపతిగా ఆడతారా? లేదు మేమే గెలవాలి, ఉండే వాళ్ళని ఓడియాలి. వాళ్ళకు ఓడించడం వల్ల ఏమొస్తుంది? ఒకసారి మనము మానవత్వంతో ఆలోచన చేయండి. వేరే రకంగా వద్దు. అది ఎవరైనా కావచ్చు, కంటెస్టెంట్ మనకు నచ్చిన వాళ్ళు కావచ్చు, నచ్చని వాళ్ళు కావచ్చు. అంటే గెలిస్తే అంటారా, గెలిచి కదా మనము పోవాలంటే. నువ్వు హౌస్ మేట్స్ పెట్టి గెలిస్తే న్యాయము. వీళ్ళకి ఏముంటుంది? ప్రెజర్ ఏముంటుంది చెప్పండి? నిజమా కదా? ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. అవి ఎలా ఉంటాయంటే, అదే మోసేవాడికి తెలుస్తుంది బరువు, పక్క నుంచి వచ్చేవాడికి ఏం తెలుస్తుంది దాని గురించి అనే సామెతలు ఇలాంటివి ఎన్నైనా వాడుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న పని మాత్రం కరెక్ట్ కాదేమనిపిస్తుంది. నీకు అలా సపోర్ట్ చేయాలనిపిస్తే చెయ్యి, లేదంటే ఊరికే ఉండండి. వచ్చి మీరు ఆడి గెలవడానికి బాధ లేదు. కాకపోతే వాళ్ళ ప్రెజర్ని మనము ఆలోచన చేసి మీరు నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, నిన్న జరిగిండేది, ఈరోజు జరిగేది, రేపు జరిగేది కూడా ఇలాగే ఉంటాయి. ఈ రాబోయేది దేత్తడి హారిక, ఆ అమ్మాయి బాగా ఆడుతుంది, గేమ్ ఏమి కాదనలేదు. తర్వాత ఎవరు? ప్రిన్స్ యావర్ కూడా బాగా టఫ్ క్యాండిడేటే. కాకపోతే ఇక్కడ పవన్తో పోటీ పడ్డాడు అని తెలుస్తుంది. ఎవరు? ప్రిన్స్ యావర్ పవన్తో పోటీ పడి ఓడిపోయినాడు, పవనే గెలిచాడు అంటారు. అంటే పవన్ గెలిచాడు లేదంటే ఇంకోరు గెలిచారు అవన్నీ సంబంధం లేదు. కాకపోతే వాళ్ళకన్నా కన్సర్న్ ఉండాలి కదా కొద్దిగన్నా అని నా ఉద్దేశం. ఇంకా ఎవరు? నెక్స్ట్ ప్రిన్స్ దేత్తడి హారిక, ఇంకొకరు వచ్చేసి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మానస్ వస్తున్నాడని తెలుస్తుంది. మానస్ కూడా మంచి ప్లేయరు, బాగా ఆడతాడని తెలుసు. అలాగే శోభా శెట్టి కూడా వస్తుంది. ఎవరన్నా రానిండి, ఇంకెంతమంది వచ్చినా నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళు రావడానికి కారణం ఏదన్నా ఒక అంటారు చూడు, మనం ఏదన్నా పెట్టుకుంటే ఒక ఎయిమ్ ఉండాలి. ఊరికే వచ్చి ఎయిమ్ లేని పని చేస్తే ఎంత మంచి పని అయినా దానికి వాల్యూ ఉండదు. మీరు ఒకసారి గమనించండి. మనం చేసే పనిలో మన ఉద్దేశం మంచిది ఉండాలి, మనం చేసే పని మంచిది ఉండకూడదు. ఏమంటారు? ఎవరైనా కానీ నువ్వు ఎంతన్నా మంచి పని చేయి, అది ఒప్పుకోరు. ఎవరికన్నా మంచి చేస్తే ఒప్పుకుంటారు. నువ్వు ఎంత పని బాగా చేసినావు అవన్నీ కాదు, నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, నువ్వు చేసిన పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటారు. లేదా నువ్వు గెలవడం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నలుగురిని గెలిపి అప్పుడు నిన్ను గొప్పోడు అంటారు. నువ్వు గెలిచి నలుగురిని ఓడించి వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇది ప్యూర్గా చెప్పాలంటే ప్యూర్గా మానవత్వం సంబంధించిన మాట. కొంతమంది దీన్ని కూడా తక్కువలో రీజన్స్ చెప్తారు. గేమ్గానే ఆడాలా, ఆటగానే ఆడాలని. ఆటగా ఆడాలంటే నువ్వు బయట ఆడేసి నీతో పాటు పోటీ పడి ఇద్దరికి సమానంగా ఉంటే ఆడిన న్యాయము. అదే మాట నేను ఎన్నిసార్లు చెప్పినా అంటాను. ఇంట్లో వాళ్ళ హౌస్ మేట్స్కి ఎంతన్నా పెట్టు, వాళ్ళలో వాళ్ళు గెలవడం కరెక్ట్. అంతేగాని నువ్వు బయట వాళ్ళని తెచ్చి వాళ్ళ ద్వారా ఇదంటే, నేను ఇంతకుముందు సీజన్ చూసామబ్బా, మనమంతా తెలుసు. ఇంతకుముందు మనకు అనిపిస్తుంది, అరే వీళ్ళు కావాలని ఓడిపోతున్నారు, వీళ్ళంతా అదేదంటే అది మానవత్వం అబ్బా. మానవత్వం అంటారా, లేదంటే వాళ్ళ మీద ఉన్న కన్సర్న్ అంటారా, వచ్చిన వాళ్ళకి అభిమానం అంటారా? అలాగే ఉండాలి గేమ్. దానివల్ల నీకు ఉపయోగం ఉంటే నువ్వు గెలువు, లేదంటే వాళ్ళకు నువ్వు గెలవడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉన్నా నువ్వు గెలవచ్చు. నువ్వు గెలవడం వల్ల నీకు ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగం లేదు, వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. కరెక్టే కదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక కంటెస్టెంట్, మన కంటెస్టెంట్ పోయింది, ఇంకొక కంటెస్టెంట్ పోయినారు, ఆ బాధలతో మనకి అందరూ ఒకటే, హౌస్ మేట్స్ అందరూ ఒకటే. ఇప్పుడు ఏదో మన ఫేవరెట్లు పోయినారు, లేదంటే ఇంకొకరి ఫేవరెట్ పోయింది, ఇంకొకరు వాళ్ళకి కావాల్సిందేలే, అలా కాదు. మనము అందరినీ ఒకేలాగా చూద్దాం. నేను చెప్పిన ఉద్దేశం కరెక్టా కాదా మీరు కామెంట్స్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.